దుర్మార్గుడు చనిపోవట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలగుట వలన కాదా? మొదటి పట్టణము యెహెజ్కేల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించనేని, న్యాయ సంబంధమైన మంచి పనులను చేసినేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపముల నుండి పరిహారమగును, అతని మంచి పనులుగాను అతడు బ్రతుకుడు. దుర్మార్గుడు చనిపోవట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభు నుడుగుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టుడు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చెందిన సభకు కాదని పలుకుదురు. ఇశ్రాయేలులారా వినుడు, నా మార్గము సబమైనది కాదు, మీ మార్గమే సబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయేనేని, తన దుష్కార్యముల వలనే చనిపోయేనేను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలిగి న్యాయ సంబంధమైన మంచి పనులను చేసినేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలిగెను కనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. ప్రస్తుత గీతము. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ప్రభు, అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నా మొర వినును. నీ చెవి యొక్కి నా వేడుకలను ఆలింపుము. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదము. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? నేను ప్రభు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మి తిని, కావలి వారు వేకువ జాము కొరకు వేచియున్నా దానికంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు వేచియున్నది. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ఇశ్రాయేలు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయకలవాడు, సమృద్ధిగా రక్షణను పొసుగువాడు. సమస్త పాపముల నుండి ఇశ్రాయేలీయుడు రక్షించువాడు. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? సువిశేషణ ముందు వచనము.